విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో అడ్వకేట్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వాకా శివశంకర్, ముడియం కొండారెడ్డి, కృపాకర్, కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాలకు మంచి రోజులు వచ్చాయని, నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు। వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నంద్యాల పట్టణానికి 40 కిలోమీటర్ల పైప్ లైన్ పనుల కొరకు 117 కోట్లు, రోడ్ల విస్తరణకు 36 కోట్లు, నంద్యాల మండలంలోని గ్రామాల అభివృద్ధికి 4 కోట్లు, గోస్పాడు మండలానికి 3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు। నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ నందు బయటపడిన 2000 బోగస్ పట్టాలను అర్హులైన వారికి పంపిణీ చేస్తామని అన్నారు। నంద్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించామని, ఈ భూముల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇల్లు కట్టిస్తామని తెలిపారు। ఎవరు ఊహించని విధంగా వెలుగోడ్ రిజర్వేర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల పైప్ లైన్ దాదాపు 88 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది। అంటే మొత్తం దాదాపు 117 కోట్ల రూపాయలు, 117 క్రోర్స్ ఇది అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ కావడము, ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చొరవ చూపించారు। వైడనింగ్ దాదాపు గతంలో కూడా నేను చెప్పాను 36 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు। ఇది సీఎం గారు సాక్షాత్తుగా సంతకం చేసి శాంక్షన్ చేయాలని చెప్పింది। ఈ ఫైలు ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళింది। ఇది అతి త్వరలోనే జీవో రూపంలో మనకు అమౌంట్ రాబోతుంది। సో ఇది అతి త్వరలోనే ఇది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని విత్ క్లియర్ ప్రూఫ్స్తో సహా ఈ 5 నెలలు 6 నెలలు ఏం జరిగింది అనేదానికి, జాప్యం జరిగింది అనేదానికి విత్ ప్రూఫ్స్, ఈ ప్రాసెసింగ్ జరిగింది అనేదానికి ఇవన్నీ కూడా ఒక ప్రూఫ్స్గా మీకు మీ ముందు ఉంచదచ్చారు। జరిగి తీరుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు। ఎవరు అడ్డుపడ్డా, ఎవరు అడ్డుపడకపోయినా, ఎవరు ఏ రాజకీయాలు చేసినా ఇది మాత్రం సాధ్యమవుతుందని ఈరోజు ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణం మేము చూసుకోం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాడా, తెలుగుదేశానికి ఓటేశాడా, లేకపోతే ఇతర పార్టీకి ఓటేశాడా, ఎవరికైతే ఇల్లు లేదో రాజకీయాలకు అతీతంగా ఈ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది। పట్టణంలో రోడ్ల విస్తరణ ఖచ్చితంగా చేస్తానని, ఒకవేళ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు। ఎవరైనా రాజకీయ నాయకుడు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారా, రోడ్డు వైడనింగ్ చేయలేకపోతే నేను నెక్స్ట్ కంటెస్ట్ చేయలేదని చెప్పే రాజకీయ నాయకుడు, దమ్మున్న నాయకుడిని ఒక్కరిని చూపించు।